అనూహ్యంగా చెలరేగిన హింసతో బంగ్లాదేశ్ అల్లకల్లోలంగా ఉంది. శాంతియుతంగా మొదలైన నిరసనలు ఊహించని పరిణామాలకు దారితీశాయి. హింసాత్మక ఘటనలతో షేక్ హసీనా ప్రభుత్వం షేక్ అయిపోయింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. చివరకు దేశ ప్రధాని రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవాల్సిన దుస్థితి వచ్చింది. హింసాత్మక ఘటనలతో బంగ్లాదేశ్ పరిస్థితి దారుణంగా ఉంది. దేశం మొత్తం ఆర్మీ కంట్రోల్లోకి వెళ్లిపోయింది. త్వరలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆర్మీ చీఫ్ వెల్లడించారు. నిరసనకారులు హింసా మార్గాన్ని విడనాడాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే రాజీనామా చేసిన ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. ఆమె యూపీలోని హిండన్ ఎయిర్ బేస్కు చేరుకున్నారు. అక్కడ హసీనాను మన దేశ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కలిశారు. బంగ్లాదేశ్లోని పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై హసీనాతో చర్చించారు. షేక్ హసీనా ఆశ్రయం కోరుతూ భారత్ రావడంతో ఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసంలో కీలక భేటీ జరిగింది. విదేశాంగ మంత్రి జయశంకర్ అయ్యర్ బంగ్లాదేశ్లోని పరిస్థితులను ప్రధానికి వివరించారు. హసీనా సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు ఆమెకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇతర ఏజెన్సీలు భద్రతను కల్పిస్తున్నాయి. బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన హసీనా బ్రిటన్ ప్రభుత్వాన్ని రాజకీయ ఆశ్రయం కోరారు. యూకే నుంచి అనుమతి వచ్చాక షేక్ హసీనా భారత్ నుంచి లండన్ వెళ్లి తలదాచుకోనున్నారు. మరోవైపు తన తల్లి ఇకపై దేశంలో అడుగుపెట్టబోరంటూ హసీనా కుమారుడు ప్రకటించారు. ఇక బంగ్లాదేశ్లో అల్లర్లతో సరిహద్దుల్లో భారత్ హై అలర్ట్ ప్రకటించింది. భారత్ నుంచి బంగ్లాదేశ్కు వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేశారు. మేఘాలయలో నైట్ కర్ఫ్యూ విధించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి గత కొంతకాలంగా ఆందోళన జరుగుతోంది. నిరసనకారులకు, అధికార పార్టీ మద్దతుదారులకు ఘర్షణలు చెలరేగాయి. ఇవి తీవ్ర రూపం దాల్చడంతో దాదాపు 300 మంది చనిపోయారు. నిరసనకారులు ప్రధాని అధికారిక నివాసాన్ని ముట్టడించి విధ్వంసం సృష్టించారు. బంగళాను లూటీ చేశారు. ఫర్నిచర్, ఇతర విలువైన వస్తువులు పట్టుకుపోయారు. పలువురు వీధుల్లోకి వచ్చి జెండాలు ఊపుతూ సంబరాలు చేసుకున్నారు. ఢాకాలో ఓ యుద్ధ ట్యాంకు పైకెక్కి డ్యాన్సులు చేశారు. పార్లమెంట్లోకి చర్చకు వెళ్లి వీరంగం వేశారు. మంత్రుల ఇళ్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెట్టారు. ఉద్యోగాలు లేక అసహనంతో ఉన్న విద్యార్థులంతా ప్రభుత్వం తెచ్చిన రిజర్వేషన్ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు. 1971లో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి కుటుంబ సభ్యులకు 30% కోటా కల్పిస్తూ ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు తీవ్ర నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 2018లోనే ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. విద్యార్థులు నిరసన తెలియజేయడంతో వెనక్కి తగ్గింది. జూన్లో బంగ్లా హైకోర్టులో కోటాను పునరుద్ధరిస్తూ తీర్పు వెలువడడంతో మళ్లీ ఆందోళనలు మిన్నంటాయి. తర్వాత మధ్యలో సద్దుమడిగిన నిరసనలు ఆదివారం రోజు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో ఆ దేశ హోంశాఖ నిరవధిక కర్ఫ్యూ విధించింది. సోషల్ మీడియాలో నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 4G మొబైల్ ఇంటర్నెట్ను ఆపేశారు. 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. కర్ఫ్యూను దాటుకుని నిరసనకారులు ప్రధాని నివాసాన్ని ముట్టడించారు. అందిన కాడికి లూటీ చేశారు. వరుసగా అన్ని కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఈ అల్లర్ల కారణంగా ఆర్థిక వ్యవస్థకు $10 బిలియన్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.